హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. ఈరోజు మీకు ఒక మంచి హెల్దీ రోల్ ఎలా చేసుకోవాలో చెప్తాం. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అనొచ్చు. అంత ఫుల్ పవర్ ప్యాక్ ఫుడ్, హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఒక్కసారి ఈ రోల్ చేసుకొని చూడండి, మీకే అనిపిస్తుంది కూడా. దీనికోసం నేను పన్నీర్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్ తీసుకున్నా. పన్నీర్ని ముందు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇదేంటనుకుంటున్నారా? పన్నీర్ అవకాడో రెసిపీ. అవకాడో పన్నీర్ ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటే మీకు తెలుసు కదా. అవకాడోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా హెల్త్ బెనిఫిట్స్. దాన్ని ఈజీగా హెల్తీ వేలో ఎలా కన్జ్యూమ్ చేయాలో చూద్దాం. అలాగే పన్నీర్ కూడా వెజిటేరియన్స్కి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ రెండు కాంబినేషన్లో చేసుకునే ఈ రోల్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ, చాలా లైట్గా ఉంటుంది. ఇంకా పిల్లలకైతే చెప్పక్కల్లా, వాళ్ళ ఎదుగుదలకి, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు ఎవరైనా సరే దీన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అవకాడో ఫ్రూట్ కొంచెం చప్పచప్పగా ఉంటుంది. సో మనం ఇలా డిఫరెంట్ వెరైటీస్లో ఎస్పెషల్గా ఇలా రోల్ చేసుకొని తినడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కొంచెం చిటికెడు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కస్తూరి మేతి, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి నేను సెలెక్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటికీ కలుపుదామని చూస్తున్నా. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం. అన్నిటిని సన్న స్లైసెస్గా చేసుకోవాలి. క్యాబేజ్ని సన్న స్లైసెస్గా చేసుకొని క్యాప్సికమ్ని, ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు, మీ ముక్కలకు తగ్గట్టు ఈ స్పైసెస్ అన్నీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుంటే మంచిగా మ్యారినేట్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఈ పని చేసుకొని పక్కన ఉంచుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. పన్నీర్ ఎంత రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అయినా సరే, మన బాడీకి మంచి ప్రోటీన్ అందించినా అందులో ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ని కూడా గమనించుకొని తినాలి. ఆ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు పక్కన ఈ వెజ్జెస్ కాంబినేషన్ యాడ్ చేసుకోవడం వల్ల, అంటే మిగతా కూరగాయలు క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, బ్రోకలీ అలాంటివి. కానీ ఈ రోల్కి బాగోదు, అది సలాడ్స్ రూపంలో తిన్నప్పుడు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫైబర్ అందుతుంది మనకి, వెజిటేబుల్స్ నుంచి ఫైబర్ వస్తుంది. అలాగే ఈ పన్నీర్ వాటి నుంచి వచ్చే ఫ్యాట్ కూడా మనకు ఉంటుంది. నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నా. ఈ అవకాడో ఫ్రూట్ని బటర్ ఫ్రూట్ కూడా అని అంటారు. ఎందుకంటే అవకాడో ఫ్రూట్ లోపల ఉన్న గుజ్జు బటర్ లాగా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. తినడానికి కూడా అలాగే చప్పచప్పగా ఉంటుంది, కానీ కమ్మగా ఉంటుంది. వెన్న ఎంతైతే బలమో అలాగే ఈ అవకాడో ఫ్రూట్ కూడా అంత బలం మన ఒంటికి. ఇప్పుడు రోల్ చేసుకోవడానికి చపాతీ చేసుకోవాలి కాబట్టి చపాతీ పిండిని కలుపుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసి సాఫ్ట్గా రావడం కోసం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఒక సాఫ్ట్ పిండి కలుపుకోవాలి. ఇది మనం రోల్ చేసుకోవడానికి రెస్టారెంట్ స్టైల్లో రోల్ లాగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఒక్కసారి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ చేయమని అంటారు, అది మాత్రం గ్యారంటీ ఖచ్చితంగా. ఇది అవకాడో ఫ్రూట్ ఇలా ఉంటుంది. కొంచెం కాస్ట్లీ ఈ ఫ్రూట్, బట్ మనం వేస్ట్గా వేరే వాటికి రెస్టారెంట్స్లో పెట్టే ఖర్చుకి, బయట పెట్టే ఫుడ్ ఐటమ్స్ కన్నా ఇలాంటి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవడం వల్ల చాలా మంచిది. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, నిజంగా నేను చెప్పినట్టు బటర్ లాగా. అట్లా కొంచెం ఇలా మచ్చగా ఉన్న అది పోయినట్టు కాదు, ఈ ఫ్రూట్ బాగా ముగ్గినట్టు, చాలా బాగుంటుంది అట్లా బాగా పండడం వల్ల ఫ్రూట్. అది వెన్నలా ఉండడం వల్ల మనం స్పూన్తో ఇట్లా స్మాష్ చేసేసుకుంటే సాఫ్ట్ మిక్స్చర్ కింద అయిపోతుంది అది. ఇప్పుడు దీన్ని మనం మన చపాతీ రోల్లో స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్డింగ్లా వాడతాం, ఇట్లా చీజ్ కానీ మైనీస్ కానీ సాసెస్ అట్లా స్ప్రెడ్ చేస్తారు కదా, దాని ప్లేస్లో ఇలా హెల్దీ వేలో మనం అవకాడో ఫ్రూట్ని స్మాష్ చేసుకునే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అవకాడో చప్పగా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మనం కొంచెం ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం టేస్ట్కి వేసుకొని కలిపేసుకుందాం. ఇది పక్కన పెట్టుకొని మన మ్యారినేట్ అయిన వెజిటేబుల్స్ని కొంచెం సాట్ చేసుకుందాం. లైట్గా ఆయిల్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే బాగుంటుంది వాటి టేస్ట్, అది చేసుకుందాం. ఈలోగా అవకాడో యొక్క బెనిఫిట్స్ చూస్తే ఇందులో ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. 100 గ్రామ్స్ ఫ్రూట్ తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ ఒక 23 గ్రాములు ఫ్యాటే ఉంటుంది, అంటే 23 గ్రామ్స్ ఎక్కడ 100 గ్రాముల అవకాడో ఫ్రూట్లో. అలాగే ప్రోటీన్ 2 గ్రాములు ఉంటుంది.
కార్బోహైడ్రేట్స్ అయితే చాలా తక్కువ. అంటే వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి ఇది చాలా మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇలా అది ఎక్కువ ఓవర్గా అసలు కుక్ చేయం కాబట్టి ఆ ఫ్రూట్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో వచ్చే బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి చాలా బాగా అందుతాయి. అది ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది, ఎందుకంటే దాన్ని మనం ఏమీ వేసి కలిపేయట్లేదు. ఈజీగా డైజెస్ట్ అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. స్కిన్ గ్లోకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది అతి బలమైన ఫుడ్ అని చెప్పొచ్చు. ఎవరికన్నా మనీకి ప్రాబ్లం లేని వాళ్ళు కొనుక్కొని ఖచ్చితంగా వాడుకోండి. దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, అవకాడో టోస్ట్ చేసుకోవచ్చు, శాండ్విచ్ చేసుకోవచ్చు. ఏ రకంగా తీసుకున్నా చాలా బాగుంటుంది. హెల్త్కి మెయిన్ చాలా ఇంపార్టెంట్. సో మనం రోజు తినే డైట్లో ఇలా ఏదో రకంగా దీన్ని వాడుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ ఐసైట్ ఇష్యూస్ వస్తాయి కదా, అలాంటివి తొందరగా రాకుండా చేస్తుంది. అలాగే కొన్ని లుకేమియా రిలేటెడ్ బ్లడ్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా చేస్తుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కంప్లీట్ ఫుడ్. సో ఖచ్చితంగా అవాయిడ్ చేయకుండా దీన్ని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఇలా మంచి మంచి రెసిపీస్ ట్రై చేయండి, హెల్దీ రెసిపీస్. ఇప్పుడు మన రోటీ కాల్ చేసుకున్నాక దాన్ని తీసి స్ప్రెడ్ని చుట్టూ స్ప్రెడ్ చేసేసుకుంటున్నాం కాబట్టి మనకి సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు. మధ్యలో వెజ్జీస్ పెట్టుకుంటాం. ఒక పర్ఫెక్ట్ రోల్ మీకు చూస్తేనే తెలుస్తుంది కదా, టేస్టీ అనిపిస్తుంది, ఇది బాగుంటుంది ఖచ్చితంగా అని. రొటీన్గా చేసుకునే సబ్జీ, రోటీ, వైట్ రైస్, కర్రీ అలా కాకుండా వీక్లో 1 or 2 times ఇట్లా రోల్స్ కింద చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా తింటారు. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అందుతాయి. చూడండి, ఇందులో మనం చాలా తక్కువ ఆయిలే కన్జ్యూమ్ చేస్తున్నాము. అలాగే రిచ్ ఇన్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్. అది కూడా మన బాడీకి చెడు కొలెస్ట్రాల్ ఎంత చెడో అలాగే గుడ్ కొలెస్ట్రాల్ ఆర్ గుడ్ ఫ్యాట్స్ లేకపోవడం కూడా అంతే హానికరం. బాడీకి గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండాలి, అవి తగ్గినా సరే మంచి విషయం కాదు. అలాగే చెడు కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. కాబట్టి ఇలా గుడ్ ఫ్యాట్స్ని అందించే, గుడ్ కొలెస్ట్రాల్స్ని అందించే ఫుడ్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. అవి ఎక్కువ క్యాలరీస్లో ఉన్నా సరే మిగతా ఫుడ్స్ అవాయిడ్ చేసి క్వాంటిటీ ఇంపార్టెంట్. ఏది తీసుకున్నా సరే పోర్షన్ కంట్రోల్ చేసుకొని తింటే అంతకన్నా బెస్ట్ థింగ్ ఏమీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, share and subscribe. Thank you for watching. Thank you.